తెలంగాణ ప్రజలకు నమస్కారం. 3,000 కోట్లు స్కామ్ చేసి పారిపోయిన వ్యక్తిని కేవలం 2 కోట్ల రూపాయల డీల్ మాట్లాడుకొని వదిలేసిన ఎస్ఐ. దొంగ 3,000 కోట్లు తీసుకొని పారిపోయినోడు పెద్ద దొంగనా? ఆ పెద్ద దొంగ దగ్గరనే లంచం తీసుకొని అతన్ని తప్పించిన ఈ పోలీస్ పెద్ద దొంగనా? దయచేసి మీరే కామెంట్ చేయండి. టైటిల్ కూడా ఏం పెట్టాలో మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది అంత విచిత్రమైన కేసు. ఇది తెలంగాణ జరుగుతున్నటువంటి విచిత్రమైన కేసు. రూపాయలు 3 కోట్ల ఆర్థిక నేరం చేసి నిందితుడిని 2 కోట్ల రూపాయలు తీసుకొని వదిలేసిన హైదరాబాద్ ఎస్ఐ ఇటీవల 3,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఆర్థిక నేరం చేసి బొంబాయికి పారిపోయిన నిందితుడు. ఈ నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసిండు మన సజ్జనర్ సార్. ఇక సజ్జనర్ గారు అంటే ఈరోజు ఆయన ఏది స్ట్రిక్ట్ ఆఫీసర్ అని అందరూ ఒక పేరు ఉన్నది ఆయనకు. స్ట్రిక్ట్ ఆఫీసరో కాదో నాకు తెలియదు, కానీ స్ట్రిక్ట్ ఆఫీసర్ అని ఉంది. ముంబైలో అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకొస్తుండగా నిందితుల నుండి 2 కోట్ల డీల్ చేసుకున్నట్ట ఈఎస్ఐ. మరి ఈఎస్ఐ ఎవరు? ఇంత 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 కళాకారుడు, ఇంత పెద్ద కళాకారుడు మన పోలీస్ రంగంలో ఎవరున్నారు? ఇటీవల చాలామంది చాలా అంటే సీరియస్గా పనిచేసేటటువంటి ఎస్ఐలను చూసినాం. డ్యూటీ కోసం తన ప్రాణాలు ఇచ్చేటోళ్ళని చూసినాం, ప్రాణ త్యాగాలు చేసేటోళ్ళని చూసినాం, అమరవీరులను చూసినాం, వాళ్ళతో చేస్తున్నప్పుడు చూసినాం. నేను ఆ ప్రాణం కోల్పోయిన వాళ్ళందరూ కూడా బుద్ధిమంతులు నేను అన్న, కానీ మంచోళ్ళు డ్యూటీ కోసం ప్రాణం ఇచ్చిన వాళ్ళని మాత్రం నేను అంట. ఈయన ఏం చేసిందంటే ఈయన పేరు శ్రీకాంత్. ఈయన వచ్చి పక్కన ఫోటో కూడా డిస్ప్లే చేస్తున్నా. 3,000 కోట్ల ఆర్థిక నేరం చేసిన పారిపోయిన వ్యక్తి నుండి 2 కోట్లు తీసుకొని ఈయన టాస్క్ ఫోర్స్ ఎస్ఐ శ్రీకాంత్ ఈయనను సస్పెండ్ చేసింది. ఇవాళ సిపి సజ్జనర్ గారు ఆదేశాలు జారీ చేసిండు. మరి నేరస్తులు ముంబైలో అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొస్తుండగా ఆయనను నువ్వు పారిపోమని చెప్పిండు. ఎట్లా పారిపోయిండు? మధ్యలో ఈయన ఒక జీప్లో కూర్చుండు, ఆయన ఒక జీప్లో కూర్చుండు. వాళ్ళను తక్కిన వచ్చిన పోలీసు వాళ్ళు మీరు ముందుకు పోండి, నేను పట్టుకొని వస్తాను, తప్పిపోతాడు, మీరైతే మిమ్మల్ని అయితే కొట్టి ఉరికిపోతారు, నేనైతే ఈసంటూనే 10 మంది వచ్చిన వాళ్ళని కొట్టి నేను కాపాడుతా, మీరు వెళ్ళిపోండి అని చెప్పి ముందు పంపించి మొత్తం ఒక లెక్క చొప్పున ఒక పద్ధతి ప్రకారము వాళ్ళతోని చర్చలు జరుపుకొని ఈరోజు వాళ్ళను తప్పించిన పరిస్థితి. ఇక ఈయన దగ్గర ఇతర వాళ్ళ వేరే వేరే వాహనం ఎక్కి ఇక ఈయన నిందితుతోని ఇంకో కార్లో కూర్చొని ఇక పోనీ అని చెప్పిండు. రెండు వాహనాల మధ్య దాదాపు 30 మీటర్ల దూరం పెట్టేలాగా మాస్టర్ ప్లాన్ వేసిండు. మామూలు అంటే అసలు దొంగ కంటే పెద్ద స్కెచ్ చేసిన దొంగను దోచుకోనికి అతిపెద్ద స్కెచ్ చేసిన దొంగ. 2 వ్యాన్ల మధ్యలో ఏం చేసిందంటే ఇటు పోలీసు వాళ్ళు పోయే జీప్లా ఈయన జీపు మధ్యలో ఒక 30 మీటర్ల స్పేస్ ఉండేటట్టుగా చూసుకున్నాడు. ఇక మార్య మధ్యలో తొవ్వల ఇక నిందితుతోని ఫోన్ చేసి అంటే ఆయన నిందితుకు చప్పిన వాళ్ళ వేరే ఉంటారు కదా చుట్టపోళ్ళ వాళ్ళతో మాట్లాడుకొని 2 కోట్ల రూపాయలు క్యాష్ తీసుకురమ్మని చెప్పేసి ఎస్ఐ చెప్పినాక ఇక ఎస్ఐ ఆయన డబ్బులు తీసుకొని వచ్చి ఆ పైసలు తీసుకున్నాడు. ఇక మధ్యలో బండి ఆపినట్టు చేసి ఇక నువ్వు పారిపో అని చెప్పేసి పారిపోయేటట్టు చేసిండు. పారిపోయిన దాని మీద ఏం చేసిండ్రు ఇక సజ్జనర్ గారు డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసిండ్రు. డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తే ఏం చేసిండ్రు వాళ్ళు ఈరోజు ఆయనను సస్పెండ్ చేయడం జరిగింది. ఈ ఎస్ఐ 2020 బ్యాచ్కు సంబంధించిన వ్యక్తి, అంటే నౌకరెక్కి కరెక్ట్గా 5 సంవత్సరాలు అవుతుంది. ఇక హోంమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈయన అసలు 2 కోట్లు తీసుకొని 3,000 కోట్లు ఎగ్గొట్టమని పారిపోయిన డిపార్ట్మెంట్ ఎంక్వైరీ పెట్టి పట్టుకొని వచ్చిండ్రు. అసలు దీనిపైన పూర్తి వివరాలు ఇంటేనా సస్పెండ్ చేసే వరకేనా శ్రీకాంత్, ఇంకా దీనికి ఏమైనా ఉందా అనేది ఖచ్చితంగా కాలమే దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈరోజు కానిస్టేబుల్ 30 మీటర్ల ఉండి ఒక 3,000 కోట్ల నేరస్తుని అరెస్ట్ చేయమని ఒక ఎస్ఐని మాత్రమే ఎట్లా పంపుతారు? కనీసం 3-4 ఎస్ఐలు ఒక ఈయనను, ఎందుకంటే ఇటీవల ఒక సంఘటన జరిగింది మనం చూసినాం. నిజామాబాద్లో ప్రమోద్ అనే సిసిఎస్ కానిస్టేబుల్ ఇంకో కానిస్టేబుల్ ఇద్దరే ఒక రౌడీ షీటర్ను అరెస్ట్ చేయడానికి ఇద్దరే పోయినరు. పోతే వాళ్ళు అందులో ఒకరిని చంపేసారు. మరి అది జరిగి కనీసం వారం కూడా కాలే. మరి మొన్న బొంబాయికి పోయి పట్టుకొచ్చేటప్పుడు మరి ఈయనను ఒక్కరిని ఎట్లా ఆయనని చంపి పారిపోతే పరిస్థితి ఏంది? కాబట్టి ఒక ఎస్ఐని కేవలం ఒక జీప్లో మాత్రమే ఎట్లా పంపుతారు? ఒక టీం అనేది కనీసం 2-3 అనే వారికి ఇప్పుడు 3,000 కోట్లు ఆర్థిక నేరం చేసి పారిపోయినవన్నీ మళ్ళీ మీరు వదిలేస్తుంది. ఈరోజు ఎవరు దీనికి బాధ్యులు?
అంటే ఈరోజు బరబ్బర్ ఒక టీంను ఇంతమంది టీంను 3,000 కోట్లు అంటే కనీసం 30 మంది పోలీసులన్నా పోవాలి. 30 ముందు కాకుండా కనీసం 10-20 మందన్నా పోవాలి. మొన్న 60,000 కోట్ల విలువైన డ్రగ్స్ను పోలీసోళ్ళు, మహారాష్ట్ర పోలీసోళ్ళు ఎట్లా పగడ్బందీగా ఎట్లా ట్రాప్ చేసి ఒక్కడని తప్పించకపోయినా అందులో అందరినీ లైన్లో నిలబెట్టారు. మరి మనోళ్ళు ఏ విధంగా డ్యూటీ చేస్తున్నారనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు దొరికిండ్రు ఇసోంటి ఎస్ఐలు ఎన్ని స్టేషన్లలో ఎంతెంత మంది ఉన్నారు. ఈరోజు చాలా రఫ్గా మాట్లాడుతూ పోలీసు వాళ్ళు ఏది పోయిన ఫ్రెండ్లీ పోలీస్ అంటారు, లోపడి పోతే రఫ్గా మాట్లాడతారు, రాజు నీ సంగతి చెప్తా అంటారు. అంటే ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తారు. ఇక కొంతమంది ఎస్ఐ అయితే గుడ్లలో, గోపురాలలో, చర్చిలల్లో ఈ ఏడ పడితే ఆడ మామూలు మాట్లాడుకొని తీసుకొని అక్రమాలకు సద్దులు కట్టే కూడా నడుస్తున్నాయి. ఇక్కడ నడుస్తుంది ప్రస్తుతం. ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్లో కూడా అదే దుకాణం నడుస్తుంది. కాబట్టి పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు బరాబర్ చేసుకున్న రోజు రూల్ ప్రకారం చేసి మీకు గౌరవం ఉంటుంది. ఇంత ఏజ్లో 5 సర్వీస్లో ఒక కర్రగట్టిన దొంగను మీరు పారిపోయేటట్టు చేసిందనంటే ఇక ఇసొంటోని ఏ విధంగా ఇసొంటోళ్ళు ఎస్ఐగా అపాయింట్మెంట్ అవుతుండ్రు, ఏ రికార్డు చూసి వీళ్ళని తీసుకుంటుండ్రు. కాబట్టి గతంలో ఉన్న వీళ్ళందరి చరిత్ర చాలామంది ఎస్ఐలకు, సిఐలకు పోస్టింగ్లు ఇచ్చినప్పుడు వాళ్ళ చరిత్ర కూడా చూడాల్సిన అవసరం డిపార్ట్మెంట్ పైన ఉంది. ఏదేమైనప్పటికీ ఈరోజు రాష్ట్రానికి కుదిపేసిన ఈ సంఘటనపై ఏ ఛానళ్ళలో కూడా పెద్ద చర్చ లేదు. కానీ ఇది వాస్తవం. జై తెలంగాణ, అమరవీరులకు జోహారు.